చేసి ఇప్పుడు ఇక లోకల్ రీచ్లో ఎంత ఏ కంపెనీ ఫిట్టింగ్లు తెస్తారు మామూలుగా? బాగా ఉన్నాడు, గుడ్స్లో ఉన్నాడు, ఇంకో వాళ్ళు ముగ్గురు కూడా కలెక్టర్ గారు వేసారా? కొబ్బరికాయలు పెట్టారా? బట్టలు బట్టలు కట్టుకో, ఏమి ఇబ్బంది రాదు. ఫాస్ట్ కట్, ఎంత తొందరగా కడితే అంత తొందరగా డబ్బులు ఇస్తాం. బాబు ఇవ్వండి ముడిని చూసానా? ఆయన ఆగరు ముఖేష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా అక్కలకి అన్నలకి అందరికీ నమస్కారం. పెద్దలు అల్లుముడికి మచ్చ బుజ్జు గారికి అటు పెద్దలందరికీ ఈ మండల పెద్దలు తెలియజేస్తా ఉన్నాం. పుణ్యాపురం గ్రామంలో ఇప్పుడు వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు ఏదైతే చేస్తామని చెప్పేసారో ఒకటి మనం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు లేక శక్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మండలానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ రైతు భరోసా కింద 570 రూపాయల రెన్యువల్ రోడ్డు ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రాపించిన దాంట్లో భాగంగానే గోస అనుభవించి ఈ ఏర్పడ్డ ఇందిరమ్మ మొదటి సంవత్సరంలోనే పేదవుడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి సంవత్సరం 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి మరిన్ని అదనంగా ఇవ్వాలి అని ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతల్లో ఇచ్చే ఈ కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకొని
ఆ మండలంలో ఎంత మంది అయితే అరువులు ఉంటారో, ఎంత మంది అయితే పేదవాళ్ళు ఉంటారో, ఎంత మంది 1000 కళ్ళతో ఒక ఇల్లు కట్టుకోవని ఎదురు చూసే ప్రతి వాడికి ఇల్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగా ఈ రోజు మన పుణ్యపుర గ్రామంలో 108, 109 ఇళ్లు 5.5 కోట్ల రూపాయలు సుమారు ఖర్చుతో అద్భుతంగా, మహా అద్భుతంగా ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడు ఘోషలో పాలు పంచుకునే ప్రభుత్వం. 4 గోడల మధ్యనో ఏసీ రూముల్లోనో ఫామ్ హౌజుల్లోనే ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాదు. ఆనాడు రాష్ట్ర విభజన కంటే ముందు 2004 నుంచి 2014 వరకు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వానికి. ఏ ఊరు పైన, ఏ గ్రామం పైన, ఏ తండా పైన, ఏ గూడానికి పైన, ఏ అడవిలో మారుమూల ప్రాంతంలో 4 ఇళ్లున్నా అక్కడ స్వావేసిన ఇల్లంటూ ఉంటే ఆ ఇల్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టిందే. కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాయ మాటలు చెప్తూ, అద్భుతాలు చూపిస్తూ, ఇదిగో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాని ఎన్నికలు వచ్చేటప్పుడు బొమ్మలు చూపించిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవాడి కష్టాలు తెలుసుకొని కష్టాలు నెరవేర్చాలని తపన పడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈనాడు ఒక పుణ్యపురం గ్రామంలోనే కాదు, మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ఫౌండేషన్ చేస్తే 1,00,000 రూపాయలు, అదే రకంగా కిటికీ లెవెల్ కడితే 1,25,000, స్లాబ్ వేసిన తర్వాత 1,50,000, మిగిలిన 1,00,000 గృహప్రవేశం టైంలో గ్రీన్ ఛానల్లో, గ్రీన్ ఛానల్ అంటే ఎవరైతే పూర్తి చేస్తారో ఫౌండేషన్ ఎమ్మటే వాళ్ళకి డబ్బులు పంపించే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్లు అప్పు చేసి ఈనాడు పేదోడు కష్టార్జితంగా సంపాదించిన 6,500 కోట్లు ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పుని మన ప్రభుత్వం ఈనాడు కడుతుంది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక పెద్దన్న అడిగాడు, నిజం, అక్కడక్కడ కొంతమంది రైతులు మిస్ అయిన మాట నిజమే రైతు రుణమాఫీ విషయంలో. కానీ దేశ వ్యాప్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒకేసారి 22,000 కోట్ల రైతులకి రుణమాఫీ చేసిన సందర్భం లేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్న మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న మాట ప్రకారం 21,000-22,000 కోట్లు, 1,00,000 కోట్లు రుణమాఫీ చేయడమే కాకుండా